మిగతా డీటెయిల్స్ చూస్తే రాజకీయ ప్రత్యర్థులను వేధించడం, వారిపై కక్ష సాధించడం వంటి పోకడలు ఆంధ్రప్రదేశ్లో పెచ్చరిల్లుతున్నాయి. నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించలేకపోవడం, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైతే సహించలేకపోవడం వంటివి పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో కక్ష సాధింపు ధోరణి పెరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు చేయిస్తున్నారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీ మహిళలపైన, విద్యార్థులపైన విచక్షణ రహితంగా విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారికి కాదని అధికార పార్టీ నేతలకు నియోజకవర్గ నిధులను విడుదల చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించడమే కాక లొంగిపోవడానికి వెళ్తున్న ఆయన్ను అరెస్టు చేసి జైలుకు తరలించడం అధికార పార్టీ రాజకీయ అసహనానికి పరాకాష్ట. ఒకవైపు ప్రతిపక్ష నాయకులను, ప్రజాస్వామిక ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి సొంత పార్టీ వారు తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా వెనుకేసుకొస్తున్నారన్న విమర్శలు, ఆరోపణలున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల చంద్రబాబు సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందా? పార్టీ నేతల పట్ల పథకం ప్రకారమే అక్రమ కేసులు బనాయిస్తుందా? ఇందుకు అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పట్ల చంద్రబాబు సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట పార్లమెంటు సభ్యుడు, యువనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యవహార శైలి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన మిథున్ రెడ్డి పట్ల చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గత ఏడాది నవంబర్ 23 నుంచి 26 వరకు నెల్లూరు జిల్లాలో వరద బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. 26న తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. అదే సమయంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ను కలుసుకున్నారు. అయితే అక్కడే ఉన్న కొంతమంది ప్రయాణికులు మిథున్ రెడ్డిని కలిసి తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. బోర్డింగ్ పాసులు ఇవ్వడం లేదంటూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఇదే అంశాన్ని మిథున్ రెడ్డి ఎయిర్పోర్టు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలకు ఎయిర్పోర్టు సిబ్బందికి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎయిర్పోర్టు మేనేజర్ ఎంపీ మిథున్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. అయితే అదే రోజు సాయంత్రానికల్లా సీన్ రివర్స్ అయింది. తమపై ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు దాడి చేశారంటూ ఎయిర్పోర్టు మేనేజర్ గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ కూడా జరపకుండా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో పార్లమెంటు సమావేశాలు ఉండడంతో మిథున్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. సమావేశాల అనంతరం గాజుల మండ్యం పోలీసులకు లొంగిపోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఎయిర్పోర్టుకు వచ్చిన మిథున్ రెడ్డిని కాపుగాసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం కాళహస్తిలో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మిథున్ రెడ్డికి 7 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. పరిస్థితి ఉధృతంగా మారుతూ ఉండడంతో పోలీసులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు. రేణిగుంట మండలం గాజుల మండ్యం సర్కిల్ వద్ద ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్, గడికోట శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. రాస్తా రోకో నిర్వహించారు. ధర్నాను భగ్నం చేసిన పోలీసులు ఎమ్మెల్యేలను రేణిగుంట స్టేషన్కు తరలించారు. మొన్న జరిగిన కాల్మనీ కేసు ఈ రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎంతమంది ఆయన కావాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రజలకందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇసుక దందా గురించి తెలుసు, మద్యం దందా గురించి తెలుసు. ఆయన ఏదైనా ఈరోజు ఆర్థికంగా వెసులుబాటు కావాలా, నాకు పనికొస్తుంది, నాకు రాజకీయంగా మా పార్టీ బలపడుతుంది, మా శాసనసభ్యులు లాభపడతారంటే
ఏదైనా చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ ఆధారాలు లేని కేసు ఈరోజు పెట్టినాడంటే మీరు ఈ ఆధారాలు ఉన్న కేసులన్నీ ఎందుకు నీరు గార్చినాడో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించేయాలా. ఏ తప్పులు చేయని వాళ్ళను ఒక రకంగా ఏం ఇండికేషన్ ఇస్తున్నారంటే మా ప్రభుత్వంలో ఉంటే మీరు ఎటువంటి దొంబీలైనా చేసుకోవచ్చు అన్నటువంటి ఫ్రీనెస్ ఇచ్చి అవతల వాళ్ళు న్యాయపరంగా ఉంటే కూడా వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేయడం అనేటువంటి విధానం మంచి పద్ధతి కాదు. మిథున్ రెడ్డి గారి గురించి నియోజకవర్గంలో అందరికీ కూడా తెలుసు, తను ఎంత సౌమ్యుడో. కానీ వీళ్ళు నిర్దాక్షిణంగా కేసులు పెట్టి బనాయించి తను అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు మిగతా వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఎక్కడికి వెళ్తుంది ఈ పాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత పతనం అయిపోయిందో, ఎంత నీచంగా ఉందో, ఎంత అప్రజాస్వామికంగా ఉందో, ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉందో ఈరోజు చేసినటువంటి కార్యక్రమం నిదర్శనం. ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తారండి, లుకౌట్ నోటీస్ ఇస్తారా, చిత్తూరు జిల్లా 144 సెక్షన్ ఇస్తారా, సెక్షన్ 30 పెడతారా? ఏం జరిగిపోయింది అంటే ఎంపీ గారిని అరెస్ట్ చేస్తే ఆయన కలవకూడదంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన హిట్లర్ పరిపాలన గుర్తుకు తెస్తోంది. ఈరోజు ప్రజలు అభిమానించే విధంగా మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో అందరి మన్ననలు పొందాల్సింది పోయి ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులు చేయడం, సామాన్య ప్రజల నుంచి, అఫీషియల్స్ నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల వరకు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరి మీద తప్పుడు కేసులు చేయడం అనేది ఇది నీతిమాలిన రాజకీయం. ఇది మంచి రాజకీయం కాదు. ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయానికి చంద్రబాబు నాయుడు తెరలేపారు. ఇది ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఎదుర్కోలేక, జిల్లాలో తన పరపతిని పెంచుకోలేక కేవలం జిల్లాలో ఉన్న నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఈరోజు మిథున్ రెడ్డి మీద తప్పుడు కేసు పెట్టి ఈరోజు ఈ విధంగా మరి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మరి ఎక్కడా కూడా మిథున్ రెడ్డికి సంఘీభావం తెలియనీయకుండా చేయాలని చూశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఒంగోలు ఎంపీ వైబీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఎయిర్పోర్టు అధికారిపై మిథున్ రెడ్డి దాడి చేశారన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. రేణిగుంట ఎయిర్పోర్టులో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. నిజంగానే మిథున్ రెడ్డి ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద చేయి చేసుకుంటే సీసీ ఫుటేజ్ కెమెరాలో అది క్లియర్గా కనపడుతుంది. మనం చట్టానికి ప్రతి వ్యక్తి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే. మీరు అక్రమంగా బనాయిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. ఎంపీ మిథున్ రెడ్డిపై ప్రభుత్వ చర్యకు నిరసనగా చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.